హక్కుల కోసం పోరాడి ప్రశ్నించిన ఆదివాసీ పోరాట యోధుల స్మృతివనం ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం వద్ద స్మృతివనం ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందని మంత్రి సీతక్క అన్నారు. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఇంద్రవెల్లి స్తూపం వద్ద స్మృతివనం ఏర్పాటుకు ఎమ్మెల్యే వెడ్మ బుజ్జు, జిల్లా కలెక్టర్ రాజర్షి షాతో కలిసి మంత్రి సీతక్క భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్ని అంగులతో ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపాన్ని పర్యాటక కేంద్రంగా అద్భుతంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ₹1 కోటి మంజూరు చేసిందని తెలిపారు. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమరవీరుల స్తూపంతో పాటు నాగోబా ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని మాటిచ్చారని, నేడు ఆ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేస్తుందన్నారు. అమరవీరుల స్తూపం వద్ద పర్యాటకులను ఆకర్షించేందుకు అన్ని రకాల మొక్కలు, చెట్లను నాటడం జరుగుతుందని తెలిపారు. స్తూపం చుట్టూ ప్రహారీ గోడ ఏర్పాటు చేయడంతో పాటు నీటి సౌకర్యం కల్పించడం జరుగుతుందని తెలిపారు. రోజు ఇంద్రవెల్లి అమరవీరుల స్మృతి వనాన్ని ఏర్పాటు చేయడం కోసం మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం కోసం వచ్చినటువంటి, అంటే ఒక్కొక్క దశలో ఒక్కొక్క పోరాటం చాలా ఇంపార్టెంట్ అయింది. ఆ రోజు ఉన్నటువంటి అవసరాల మేరకు, ఆ రోజు ఉన్నటువంటి ప్రజల డిమాండ్ల మేరకు ఉద్యమాలు జరిగినాయి. తర్వాత కొమ్రం భీమ్ గారు, ఇక్కడ కూడా మన రామ్జీ గోండ్ బ్రిటిష్ వారికి ఆ టైంలో కొమ్రం భీమ్ గారు ఇక్కడ ఉన్నటువంటి భూమి సమస్య మీద వారు కూడా పోరాటం చేశారు, జల్ జంగల్ జమీన్ అని. ముఖ్యమంత్రి హోదాలో కూడా మరి ఇంద్రవెల్లి అమరవీరులకు నివాళులర్పించి బహిరంగ సభను ఏర్పాటు చేసి ఇక్కడ ఈ యొక్క త్యాగాన్ని గుర్తుంచుకోవాలి, వాళ్ళ త్యాగాల ఫలితమే ఈరోజు వచ్చినటువంటి మరి హక్కులు, అటవీ హక్కులు కానీ, ఐటీడీఏలు కానీ, స్పెషల్ స్టేటస్ కానీ, ప్రత్యేక 5th షెడ్యూల్ ఏరియా కానీ, 6th షెడ్యూల్ ఏరియా కానీ, ఇవన్నీ ఊరికనే రాలే. అంటే రాజుల కాలం నుంచి అడవి మీద అడవి మీద ఆధిపత్యం కోసం ఇతర ప్రభుత్వాలు, పాలకులు, రాజులు, రాచరిక వ్యవస్థ ప్రయత్నం చేస్తే అడుగడుగున ధిక్కరించుకుంటూ పోరాడుకుంటూ వచ్చింది ఆదివాసీ సమాజం, ఆనాటి నుంచి ఈనాటి ఇంద్రవెల్లి అమరవీరుల వరకు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క స్మృతి వనము ఒక స్ఫూర్తిదాయకం.